ఈ రోజు 9వ రోజు. వాళ్ళకి 202 కిలోమీటర్లు అయిపోయింది. 202 అయితే అయిపోయింది సార్. భగవంతుడు దయ వల్ల స్వామివారి ఆశీస్సులతో అన్ని అద్భుతంగా జరిగి ఫిబ్రవరి 10వ తారీఖు కల్లా ఆ స్వామివారి పాదాల దగ్గర చేరాలని స్వామివారి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. సార్ మీరేమో చెప్తే ఇది రాజకీయ యాత్ర కాదంటున్నారు కానీ అడుగడుగున చూస్తే ఇందాక మధ్యాహ్నం కూడా నేను వచ్చి మీ కలవలేక ప్రజలందరూ వచ్చి ఆ డప్పులు గాని ఆ పూలు చల్లడం గాని మిమ్మల్ని స్వాగతించే విధానం చూసి రిటర్న్ వెళ్ళిపోయాం. సార్ వాస్తవంగా రోడ్డు మీద వస్తున్నప్పుడు జనాల యొక్క స్పందన ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు చూస్తా ఉన్నారు మేజర్ గా రోడ్డు మీద వచ్చినప్పుడు? సార్ ఇది లోకనాయకుడికి సంబంధించింది సార్. నారా చంద్రబాబు నాయుడు గారు అనేవాడు విజనరీ లీడర్. ఆ సార్ ఈరోజు ప్రపంచంలో తెలుగు జాతి గౌరవం, తెలుగు జాతి సంపద, తెలుగువాడి ఆస్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోసం ఈ అభిమానులు, ఆయన ముక్కు కోసం ఆయన అభిమానులు వస్తున్న ఆదరాభిమానులు దాన్ని మనం వినయపూర్వకంగా దాన్ని స్వీకరించాల్సిందే కానీ మనం వాళ్ళ అభిమానాన్ని తీసుకొని వారందరూ కూడా నన్ను చూసుకొని నా నడకలో వాళ్ళందరికీ షేర్ ఉంది. సార్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి ఈ నడక అంకితం.